నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. మష్రూమ్స్ ఇచ్చేటువంటి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్గా మనం అన్నం ఎలా తింటామో అలాగే కొంచెం మష్రూమ్స్ కూడా మన ఆహారంలో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అన్నమాట. వాటి గురించి మనం తెలుసుకుంటా ఉంటే అంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీని బాగా స్ట్రెంథన్ చేయడంలో ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అందులో ఉన్నటువంటి సెలీనియం కానీ, అలాగే వైటమిన్ డి కానీ, అలాగే B6 అనేది కూడా. B6 విటమిన్ ఏం చేస్తుందంటే రక్త కణాలు వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఎప్పుడైతే రక్త కణాలు చక్కగా ఉంటాయో మన ఇమ్యూనిటీ కూడా చక్కగా ఉంటుంది. అలాగే విటమిన్ డి కూడా. విటమిన్ డి ఏంటంటే మనకి చక్కటి ఇమ్యూనిటీ ఇస్తుంది, అంటే ఇన్ఫ్లమేషన్ అనే దాన్ని తగ్గిస్తుంది అన్నమాట. అందుకనే అది ఇమ్యూనిటీ ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే సెలీనియం అనేది ఏంటంటే సెల్ డ్యామేజ్ నుంచి రక్షిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ మూడు అందులో ఉంటాయి కాబట్టి మనకి ఇమ్యూనిటీ స్ట్రెంథన్ అవుతుంది అన్నమాట రెగ్యులర్గా మనం మష్రూమ్స్ తీసుకుంటే. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే మష్రూమ్ ఆమ్లెట్. మష్రూమ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మష్రూమ్స్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కోడిగుడ్లు, కారం, పసుపు, ఉప్పు, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. చాలా సింపుల్, ఈజీగా చేసేయచ్చు. సో అన్నీ కొంచెం ఫ్రై చేసి ఎగ్ మిశ్రమంతో కలిపి ఆమ్లెట్ చేసేసుకోవటం అనమాట. 3 స్టెప్పుల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసేసుకుందాం. ఆల్రెడీ మనకు ఉల్లిపాయ ముక్కలు కట్ అయ్యి రెడీగా ఉన్నాయి కదా. నెక్స్ట్ మష్రూమ్స్ కట్ చేసుకుందాం. సరే, ఈ లోపల మనము ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కూడా చక్కగా హీట్ చేసేసుకుందాం. సో ప్యాన్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే మష్రూమ్స్ని కట్ చేసుకుందాం. మష్రూమ్స్ అనేవి మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక ఇంటి పరిశ్రమలాగా కూడా చాలామంది హౌస్ వైఫ్స్ దీన్ని తయారు చేస్తున్నారు మష్రూమ్స్ని. అది డెఫినెట్గా చాలా మంచిది, ఎందుకంటే మష్రూమ్స్ ఆరోగ్యానికి ఎంత మంచిదో మనం చెప్పుకుంటున్నాం కదా. సో అట్లాంటి మష్రూమ్స్ని మనం తెచ్చుకుని, లేకుంటే మనమే ఇంట్లో మష్రూమ్స్ని గ్రో చేసుకుని ఒక 2-3 బుట్టలు, ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదంట దానికి. సో చక్కగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. నెక్స్ట్ ఏం చేద్దామంటే పచ్చిమిర్చి ఫైన్గా కట్ చేసేసుకుందాం. స్లోగానే ఉండిచ్చాను. తర్వాత మష్రూమ్ ముక్కలు, సో ఆయిల్ అంత చక్కగా అంటుకునే వరకు దీన్ని ఏంటంటే మిక్స్ చేసేసి తర్వాత కుక్ అవనిద్దాం. దీన్ని కొంచెం ఒక 2 మినిట్స్ కుక్ అవనిద్దాము. ఈ లోపల ఏంటంటే మనము ఎగ్ రెడీ చేసుకుందాం. సో 2 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను, అంటే డబుల్ ఆమ్లెట్ ప్లస్ మష్రూమ్స్. సో ఇందులో ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా బాగా పెరుగుతుంది. అందుకనే ఇది ఇమ్యూనిటీని స్ట్రెంథన్ చేసేటువంటి ఆహార పదార్థం అన్నమాట. సో చక్కగా ఎగ్ యాడ్ చేసేసాం కదా, దీన్ని బీట్ చేద్దాము. సో ఎల్లోతో సహా మనము ఇందులో ఎగ్ తీసుకున్నాము. ఎల్లో అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఎల్లోతో సహా తీసుకోవాలి. ఎల్లోలో మనకి వైటమిన్ డి ఉంటుంది. ఇప్పుడు ఇది వైటమిన్ డి రిచ్ ఆహారం కూడా, ఎందుకంటే మష్రూమ్స్లో వైటమిన్ డి ఉంటుంది, ప్లస్ ఎగ్ ఎల్లోలో కూడా వైటమిన్ డి ఉంటుంది. ఈ 2 కలిసాయంటే నిజంగానే చాలా చక్కగా మనకి ఇమ్యూనిటీ చాలా చక్కగా బూస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇవి చక్కగా కుక్ అయిపోయినాయి కదా. ఇందులో మనం ఏంటంటే కొంచెం ఉప్పు, కారం అవన్నీ కూడా యాడ్ చేసేసుకుందాము. ఫస్ట్ కొంచెం పసుపు, నెక్స్ట్ కారం,
నెక్స్ట్ ఉప్పు, తర్వాత కొత్తిమీర. సో ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెము వేడి తగిలి ఇదంతా చక్కగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఇదంతా కూడా నేను లో ఫ్లేమ్లోనే చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మనము ఎగ్ చక్కగా బీట్ చేసి పెట్టుకున్నాం కదా, దీనికి ఏంటంటే ఇందులో ఇది యాడ్ చేసేద్దాం ఫస్ట్. సో చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసేసుకోవటం. ఇది ఈజీ మెథడ్ అయిపోతుంది మనకి. ఇప్పుడు మనం హైలో పెట్టుకోవచ్చు. చక్కగా కొంచెం డీప్ ప్యాన్ ఉండి ఉంటే చక్కగా ఇంకా చక్కగా వస్తుంది ఆమ్లెట్. ఒక నిమిషం దాన్ని మూత పెట్టి ఒక 2 minutes ఆగిన తర్వాత దాన్ని మళ్ళీ తిప్పేసేసి కుక్ అయిన తర్వాత సర్వ్ చేసేసుకోవటం. సో ఆమ్లెట్ చాలా చక్కగా రెడీ అయిపోయింది. వన్ మినిట్ వెయిట్ చేసేసి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో అంత సింపుల్గా ఇది చక్కగా వేడివేడిగా దీంతోపాటు ఫ్రూట్ సలాడ్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఆమ్లెట్ చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం. మష్రూమ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మష్రూమ్ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. మష్రూమ్స్లో పొటాషియం, ప్రోటీన్, రాగి, సెలీనియం, భాస్వరం, యాంటాక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, విటమిన్లు సి, బి, డి వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి. పుట్టగొడుగుల్లో పోషకాలు, అనేక రకాల ఎంజైమ్లు ఉంటాయి. మష్రూమ్స్ శరీరంలో కొలెస్ట్రాల్ని తగ్గించడానికి సహాయపడతాయి. పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం మొదలైన పొట్ట సమస్యలు దూరం అవుతాయి. మష్రూమ్స్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కాల్షియం ఎముకల ఎదుగుదలకి చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఎముకలు గుల్లబారకుండా ఉండటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అందువల్ల పిల్లలు, పెద్దలు దీన్ని రెగ్యులర్గా తమ భోజనంలో చేర్చుకుంటే కనుక చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మష్రూమ్స్లో ఫైబరు ఎక్కువగా ఉంటుంది. అందుకే క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు వీటిని రెగ్యులర్గా ఆహారంలో తీసుకుంటే గనక బరువు సులభంగా తగ్గొచ్చు. పుట్టగొడుగుల వినియోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా శరీరానికి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని కణాలను రిపేర్ చేస్తాయి. చూసారు కదండి, మష్రూమ్ ఆమ్లెట్ చాలా అంటే చాలా ఈజీగా 10 నిమిషాల్లో అయిపోయేటువంటి రెసిపీ ఇది. అండ్ క్విక్గా చేసేసుకుంటారు. అట్ ద సేమ్ టైం క్విక్గా తినేయచ్చు. క్విక్గా తినాలి కూడా. చక్కగా వేడివేడిగా తింటే ఆమ్లెట్ చాలా బాగుంటుంది. దీంతోపాటు ఒక చక్కటి జ్యూస్ కానీ లేకుంటే ఫ్రూట్ సలాడ్ కానీ తీసుకుంటే ఒక చక్కటి మీల్ అవుతుంది. వెయిట్ లాస్ మీల్ అవుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్ అంటే ఇమ్యూనిటీని స్ట్రెంథెన్ చేసేటువంటి ఫుడ్ అవుతుంది అన్నమాట. తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఒక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.